పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కేరళం అసెంబ్లీ ఎన్నికల వేళ అందరి దృష్టి ధర్మదాం నియోజకవర్గం పైనే నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయన్ మూడోసారి ఇక్కడి నుంచి పోటీలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో 2016, 2021లో ఈ స్థానంలో పోటీ చేసి గెలిచిన ఆయన మూడోసారి విజయ్ డంకా మోగించి నయా చరిత్ర సృష్టించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మదాం విశేషం ఏంటి, విజయన్ ప్రత్యర్థులెవరు, ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2008లో ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఇది కేరళలోని కన్నూరు జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గంలో 8 పంచాయతీలు ఉన్నాయి. 2011లో ఈ స్థానానికి తొలిసారి ఎన్నికలు జరగ్గా అప్పుడు LDF లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి KK నారాయణ్ గెలుపొందారు. అప్పటి నుంచి ధర్మదాంకు 3 సార్లు ఎన్నికలు జరగ్గా 3 సార్లు కూడా లెఫ్ట్ పార్టీనే విజయం సాధించింది. UDF యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇక్కడ ఒక్కసారి కూడా నెగ్గలేకపోయింది. అలా గత 15 ఏళ్లగా ఈ నియోజకవర్గం లెఫ్ట్ వింగ్ పార్టీలకు కంచు కోటగా నిలుస్తుంది. 2016లో విజయన్ ఈ స్థానంలో LDF తరపున తొలిసారి పోటీ చేశారు. అప్పుడు తన ప్రత్యర్థి UDFకు చెందిన మంబారం దివాకరన్ పై 36,000కు పైచిలకు ఓట్లు మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఇక రెండోసారి 2021లో పోటీ చేసిన విజయన్ బంపర్ మెజారిటీలో జయకేతనం ఎగురవేశారు. ఈసారి సి రఘునాథ్పై 50,000కు పై మెజారిటీతో నెగ్గారు. ఇప్పుడు మరోసారి ఇక్కడి నుంచే పోటీలో నిలిచిన ఆయన హ్యాట్రిక్ పై కన్నేశారు. ఈ నియోజకవర్గం లెఫ్ట్ పార్టీలకు కంచు కోటగా ఉండడం LDFకు సానుకూల అంశం. అలాగే గత చరిత్ర వామపక్షాలకు అనుకూలంగా ఉండడం, విజయన్ స్వయంగా సీఎం అభ్యర్థి కావడం కూడా కలిసొచ్చేదే. ఇక గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలే ప్రధానంగా అధికార LDFని ముందుకు తీసుకువెళ్తుంది. ఇక దేశంలో CPIలో అత్యంత ప్రభావితమైన నాయకులలో ఒకరిగా పేరున్న విజయన్ పనితీరుకు ఈ నియోజకవర్గం ఫలితాన్ని ఒక కొలమానంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. సీఎం విజయన్ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని UDF నుంచి VP అబ్దుల్ రషీద్ బరిలో నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్, స్థానికంగా ఉన్న సమస్యలు, యువత నిరుద్యోగం అనే అంశాలపై ఆశలు పెట్టుకుంది. మరోవైపు చూసుకుంటే బీజేపీ నేతృత్వంలోని NDA కె రంజిత్ను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదాన్ని NDA ముందుకు తీసుకువెళ్తుంది. అయితే ధర్మదాం అనగానే LDF, UDF మధ్య పోటీనే ఉండేది. కానీ ఈసారి బీజేపీ రేసులోకి దూసుకొచ్చింది. ఇటీవల తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గడం, 2024 లోక్సభ ఎన్నికల్లో NDA తొలిసారి MP సీటు కైవసం చేసుకోవడంతో బీజేపీ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకుంది. ఈ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓటు శాతం పెంచుకుంటూ వస్తుంది. ఈసారి ఎలాగైనా నెగ్గాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం జాతీయ స్థాయి నాయకులు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఈసారి ఎలాగైనా LDFను దెబ్బ కొట్టి ధర్మదాంలో తమకు స్థానం ఉందని చూపించాలని UDF ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ పరిణామాలు చూస్తుంటే గతంలో కంటే పోటీ ఇప్పుడు భిన్నంగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక్కడి నుంచి విజయన్ 2 సార్లు ఈజీగా నెగ్గినప్పటికీ ఈసారి త్రిముఖ పోటీ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. శబరిమల బంగారం అంశం, మైనారిటీల ఓటు బ్యాంక్ కీలకం కానుంది. ఈ నియోజకవర్గంలో శాంతియుతంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. ఈసీ లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 184,844 ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళలే 99,179 మంది ఉండగా, పురుషుల విషయానికి వచ్చేసరికి 85,665 మంది ఉన్నారు. 140 సీట్లు ఉన్న కేరళంలో ఈ నెల 9న ఎన్నికలు ఈసీ లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 184,844 ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళలు 99,179 మంది ఉండగా, పురుషులు 85,665 మంది ఉన్నారు. 140 సీట్లు ఉన్న కేరళంలో ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.